కి స్వాగతం. మరో 48 గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ ప్రమాదం జరగబోతుంది. ఆమె మరెవరో కాదు. అయితే మేషరాశి వారికి మరో 48 గంటల్లో జరగబోయేటటువంటి ఆ భారీ ప్రమాదం ఏంటి? ఏ స్త్రీ వల్ల ఆ ప్రమాదం జరగబోతుంది? అలాగే ఆ ప్రమాదం నుండి బయటపడటానికి మేషరాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా నేర్పరులు. తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అలాగే కోపం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ కోపం కారణంగా మాత్రం అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో చక్కగా రాణించగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారికి స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. అయితే మరో 48 గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశికి చెందిన వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఒక స్త్రీ వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ సహోద్యోగినిగా ఉన్నటువంటి ఒక మహిళ మీకు సమస్యను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటును అందరి ముందు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ పై అధికారుల దగ్గర మీరు చేసినటువంటి పొరపాటును హైలైట్ చేసి మీకు చాలా పెద్ద సమస్యను తీసుకుని వస్తారు. ఈ విధంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారుల్లో ఎవరో ఒక స్త్రీ మీపైన కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు కొంత దురుసుగా కఠినంగా వారితో మాట్లాడటం వల్ల కావచ్చు, లేకపోతే వారే ఈ విధంగా క్రియేట్ చేయవచ్చు. కానీ మీతో పెద్ద గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ పరాయి స్త్రీలతో దురుసుగా ప్రవర్తించకండి. ఈ సమయంలో అది అత్యంత ప్రమాదకరం. మీ యొక్క వ్యాపార జీవితానికి ఇది పెద్ద మచ్చలాగా మిగిలిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలతో కఠినంగా వ్యవహరించకుండా సున్నితంగా మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇతరత్ర ఏ రంగాల్లో పనిచేస్తున్న వారైనా సరే, మీరు పనిచేసే చోట ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు పెద్ద సమస్య రాబోతుంది. మీ పైన అధికారుల దగ్గరికి వెళ్లి మీ గురించి బ్యాడ్గా చెప్పడానికి క్రియేట్ చేస్తారు. లేకపోతే మీపైన కొన్ని ఆరోపణలు వేస్తారు, నిందలు వేస్తారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశికి చెందిన వ్యక్తులు పనిచేసే చోట స్త్రీ వల్ల ప్రమాదం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండండి. వారు కొన్ని కుట్రలు పనటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాగే ఒకరికి సహాయం చేయబోయి మీరు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శివారాధన చేయండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి. ఈ విధంగా మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని అందిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, మరో 48 గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, ఆ స్త్రీ ఎవరు? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.